నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి అద్భుతాన్ని చూద్దాం. మెదక్ జిల్లా మునిపల్లి గ్రామానికి చెందిన మొగడంపల్లి సమస్త గారి అనుభవం ఇది. నా జీవితంలోని ప్రతి పరిస్థితిలోనూ అద్భుతాల ద్వారా నన్ను ఎల్లప్పుడూ రక్షించిన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు వినయపూర్వకంగా తెలియజేస్తున్నాను. మా వేరుశనగ పంటపై అడవి పందులు పదే పదే దాడి చేసి పంట దిగుబడిని నాశనం చేసి మమ్మల్ని పూర్తిగా నిస్సహాయులను చేశాయి. సంపూర్ణ శరణాగతితో నేను శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ గారి శ్రీమూర్తిని పొలంలోని వేప చెట్టు కొమ్మపై ఉంచి ప్రతిరోజు 11 సార్లు మూలమంత్రాన్ని జపించడం ప్రారంభించాను. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ గారి శక్తివంతమైన రక్షా కవచం వలన అడవి పందులు పొలంలోకి రావడం మానేశాయి మరియు పంట కోత వరకు పూర్తిగా రక్షించబడింది. మేము పంట దిగుబడిని సురక్షితంగా మరియు లాభదాయకంగా పొందాము. ఈ దైవీక రక్షణ ఒక సజీవ అద్భుతం కంటే తక్కువ కాదు. నా రక్షా కవచ ప్రదాత అయిన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ గారికి అనంత కోటి కృతజ్ఞతలు.